హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కొబ్బరన్నం. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. బిర్యానీతో పోటీపడే టేస్ట్, అదేవిధంగా పిల్లలు పెద్దలు ఎంతో ఆరోగ్యంగా తినగలిగే ఈ కొబ్బరన్నం చాలా రుచిగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా కొబ్బరిని తీసుకుందాం. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ మొత్తాన్ని తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 4 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇలా 4 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఈ రైస్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా వాటర్తో ఒక 2-3 టైమ్స్ మన రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి అన్నానికి కావాల్సిన ప్రిపరేషన్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ఆనియన్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ని మనం సన్నగా కట్ చేసుకుందాం. ఎటువంటి వెజిటేబుల్స్ని ఇందులో యూజ్ చేయకుండా ఒక ఆనియన్స్, అదేవిధంగా 3 పచ్చిమిరపకాయల ద్వారా ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ని కట్ చేసుకున్నప్పుడు ఈ అంచునున్న దాన్ని తీసివేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కోవాలి మొత్తాన్ని. నేను ఇక్కడ ఒక్క ఆనియన్ మాత్రమే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలాగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని ఇలా సన్నగా తరుముకోవాలి. ఇలా తరుముకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం ఒకేసారి మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ కొబ్బరి మొత్తాన్ని మనం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం నీళ్ళు మాత్రమే పోసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. చూడండి, నేను కొంచెం వాటర్ మాత్రం వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక పల్సాటి ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇందులోకి మనము పేస్ట్ లాగా రెడీ చేసుకున్న కొబ్బరిలోంచి ఈ పాలు మొత్తాన్ని మనం వేరు చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇలాగా క్లాత్ మొత్తాన్ని ఒక దగ్గర చేసుకొని ఇలాగ మొత్తాన్ని మనం గట్టిగా పిండామంటే అందులో ఉన్న పాలు మొత్తం మనం తీసుకున్న గిన్నెలోకి వచ్చేస్తాయి. చూడండి, ఎంతో చిక్కటైన కొబ్బరి పాలని మనం ఇప్పుడు తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసిన ఈ కొబ్బరిని మొత్తాన్ని మరొకసారి మిక్సీలో వేసుకొని వాటర్ పోసి మనం మళ్ళీ మిక్సీ పట్టుకొని అందులోంచి మనం పాలని వేసి తీసుకోవాలి. ఇలాగ మొత్తాన్ని మనం ఒక 2-3 టైమ్స్ అనేది మిక్సీ పట్టుకొని ఈ పాలను మొత్తం మనం వేరు చేసుకుంటాం. చూడండి, నేను ఆల్రెడీ 2 టైమ్స్ అనేది మిక్సీ పట్టి ఈ పేస్ట్లో మొత్తాన్ని పాలను మొత్తాన్ని వేరు చేసుకున్నాను. ఈ క్లాత్లో ఉన్న కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడా గట్టిగా పిండుకొని మనం ఈ పాలు అనేది వేరు చేసుకోవాలి. ఇలా మనం గట్టిగా పిండుకొని పాలను మొత్తాన్ని తీసేసిన తర్వాత ఇందులో వచ్చిన ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని ఇలా మనం పొడి పొడిగా చేసుకొని
ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసివేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసివేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమం మొత్తాన్ని ఇలా పొడి పొడిగా వేరు చేసుకోవాలి. ఇది మనం ఒక గంట సేపు కానీ ఒక 2 గంటల సేపు కానీ ఎండకు పెట్టుకున్నామంటే ఈ కొబ్బరి తురుము మొత్తం మనం తాలింపుల పొడిలోకి చక్కగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, కొబ్బరి పాలు మొత్తాన్ని మనం వేరు చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఇదే గ్లాస్తో బాస్మతి రైసు 4 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మనం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు మనం కొబ్బరి పాలని తీసుకోవాలి. చూడండి, నేను 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 6 గ్లాసుల వరకు కొబ్బరి పాలని తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కొబ్బరి పాలు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి కానీ మనకు 6 గ్లాసుల వరకు కొబ్బరి పాలు ఎలా వస్తాయి? మిగతా మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇలా మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని మనం తీసుకున్న 4 గ్లాసుల బాస్మతి రైస్కి 6 గ్లాసుల వరకు నేను కొబ్బరి పాలని రెడీ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టాను. మనం ఈ కొబ్బరి అన్నాన్ని చాలా సులభంగా కుక్కర్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఆయిల్ని వేసి అదేవిధంగా మరికొంత నెయ్యిని కూడా తీసుకుంటున్నాను. పిల్లలకి పెడుతున్నాం కాబట్టి ఎక్కువ నెయ్యి అనేది యూజ్ చేయలేదు. ఇందులో మనం ఏదైతే బిర్యానీకి యూజ్ చేస్తున్నామో ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తాన్ని మనం ఒక్క రవ్వ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని సిమ్లో పెట్టి ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకున్న తర్వాత కొత్తిమీర అదేవిధంగా పుదీనాని వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కొత్తిమీర పుదీనాని వేయించుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా గరం మసాలా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి 1 నిమ్మకాయని మనం పిండుకోవాలి. ఇలా పిండేటప్పుడు మనం ఇందులో గింజలు లేకుండా చూసుకోవాలి. ఇలా 1 నిమ్మకాయ మొత్తాన్ని మనం పిండుకోవాలి. ఇలా నిమ్మకాయని పిండుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న 6 గ్లాసుల వరకు కొబ్బరి పాలను మొత్తాన్ని మనం వేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలను వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ మొత్తాన్ని వాటర్ లేకుండా రైస్ని మాత్రమే ఈ కొబ్బరి పాలలోకి వేయాలి. ఇలా మొత్తం రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ని వేసి ఒకసారి ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. మనం ఆల్రెడీ బాస్మతి రైసే తీసుకున్నాం కాబట్టి
2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. చూడండి, మనకి 2 విజిల్స్ అనేది రావడం జరిగింది. మన రైస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోవడం జరిగింది. చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిగా రావడం జరిగింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్కి అంటుకోకుండా రైస్ అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఈ కొబ్బరి అన్నాన్ని మనం చికెన్తో కానీ వడ్డించుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ అది చేసి పెట్టేదాకా మిమ్మల్ని అయితే వదలరు. ఇప్పుడు నేను ఏదైతే రెడీ చేస్తున్నానో ఈ కొబ్బరి అన్నాన్ని విత్ చికెన్తో నా అల్లుడు, నా కొడుకు, నా కూతురికి టేస్ట్ చేపిపోతున్నాను. చూడండి, ఫోన్లో భయంకరంగా మునిగిపోయి ఉన్నారు. టేస్ట్ చేయమని కొబ్బరి అన్నం అదేవిధంగా చికెన్తో కలిపి ఇచ్చాను. మరి తిని టేస్ట్ ఎలా ఉండబోతుందో చెప్తారు. చూడండి, ఇక్కడ నేనైతే సక్సెస్ అయిపోయాను. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇదే విధంగా ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా కొబ్బరి అన్నాన్ని చేసి టేస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.